నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ప్రస్తుతం హైదరాబాద్లో బంగారం ధర కూడా దాదాపుగా 2500కి కూడా తగ్గిపోయింది, పడిపోయింది, చాలా తక్కువైంది. ఎందుకు అసలు ఈ సమ్మర్లో తగ్గిందా, లేకపోతే పెళ్ళిళ్ళ సీజన్ అని తగ్గిందా? ఎందుకు తగ్గింది? ఎందుకంటే దాదాపుగా బంగారం ధర చూసుకుంటే కనుక మనకి కొన్ని నెలల నుంచి కూడా చాలా పెరుగుతూ కూడా వెళ్ళిపోతూ వచ్చింది. అట్లా 73,000కి అట్లా ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ గ్రాఫ్ అనేది తగ్గలేదు. మరి ఒకేసారిగా కూడా 2500కి తగ్గడం, ఒకేసారిగా బంగారం ధరలు పడిపోవడం ఏంటి, అసలు ఎందుకు తగ్గింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము బంగారం షాప్లోనే ఉన్నాము. ఒకసారి మనతో పాటు అసలు బంగారం ధర ఎందుకు తగ్గింది ఏంటని దీని గురించి వివరించడానికి కూడా మనతో పాటు నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఏంటి అసలు కారణం ఏంటంటారు? బంగారం ఒకేసారిగా ఇంత గ్రాఫ్ పడిపోవడానికి ఏంటంటారు? ఏం పడిపోలేదమ్మా, పడిపోయిందని ఎవరు చెప్పారు నీకు? బాగానే ఉంది ధర. ఆ ఫ్లక్చువేషన్ తగ్గడం కొంచెం పెరగడం అది ఉంటుంది. బాగా తగ్గలేదమ్మా. ఒక 1500 2000 తగ్గడం, అది మళ్ళీ రేపే ఆ 2000 పెరుగుద్ది. ఎందుకని ఇట్లా అంటే ఒకే రోజుకి అంత తేడా ఏంటంటారు? ఒక రోజు 2000కి పడిపోవడం, మళ్ళీ నెక్స్ట్ డే పెరగడం, ఇట్లా ఉంటే ఏంటంటారు? 2-3% పెరుగుద్ది, తగ్గుతూ ఉంటుంది. గోల్డ్ పెరుగుద్ది కానీ తగ్గదు. లాంగ్ టర్మ్ చూసుకోవాలి మీరు. ఈవేళ రేపు 3 రోజులు కంపేర్ చేయడం కాదు. ఒక 6 నెలలు చూడండి. 6 నెలల క్రితం ఏముంది, ఈ రోజు ఏముంది చూస్తే ఖచ్చితంగా పెరిగి ఉంటుంది. ఈ రోజు ధర ఎలా ఉందంటారు? ఈ రోజు 73,000 అలా ఉందమ్మా 24 క్యారెట్స్. ఇంతకు ముందు వరకు ఎలా ఉండే? 75, 76. ఎందుకని మరి అట్లా తగ్గడం? పెరగడం అంటే కామన్ అనుకుందాం. అంటే ఒక రోజు పర్చేజెస్ ఎక్కువ ఉంటాయి, సాయంత్రానికల్లా పెరుగుతుంది. మళ్ళీ పర్చేజెస్ తగ్గితే కొంచెం తగ్గుతుంది, అంతే. అది ఉంటుంది, ఆ మార్కెట్లో ఆ ఫ్లక్చుయేషన్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ట్రేడింగ్ కూడా చేస్తారు దీంట్లో. ఆ ట్రేడింగ్ చేయడం వల్ల కూడా ఆ ఎఫెక్ట్ దీని మీద పడుతుంది. నువ్వు పడిపోయింది అంటున్నావు, ఏం పడిపోలేదమ్మా. తగ్గింది అనుకుందాం, 2500 తగ్గింది. మరి ఇది ఈ 2 రోజుల మట్టికే ఉంటుందా? అంతే, ఒక 1 వీక్ మ్యాక్సిమం. మళ్ళీ 1 వీక్ తర్వాత చూసుకుంటే మళ్ళీ పెరుగుతుంది. ఒక 1 ఇయర్ తర్వాత చూసుకోండి. ఈవేళ సపోజ్ 70 ఉందనుకోండి, 80 ఖచ్చితంగా వెళ్తుంది. అట్లా మీకు అది 1 lakh వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈ ప్రీషియస్ మెటల్ కదమ్మా, దీని వాల్యూ పెరుగుద్ది కానీ తగ్గదు. ప్రధానంగా తగ్గడానికి అంటే ఇది సమ్మర్ లో చూసుకుంటే కనుక ఇది పెళ్లిళ్ళ సీజన్ కారణంగా తగ్గించి ఉండవచ్చు. ఎందుకంటే భారీగా కొంటూ ఉంటారు పెళ్లిళ్ళ సీజన్లు కాబట్టి. యాక్చువల్గా డిమాండ్ ఎక్కువ ఉంటే రేటు పెరుగుతుంది, తగ్గదు. ఒక డిమాండ్ తగ్గింది అనుకో, అంటే కొనేవాళ్ళు తగ్గారనుకో, అప్పుడు కొద్దిగా ధర తగ్గుతుంది. అది అంటే డే టు డే ఫ్లక్చుయేషన్ ఉంటుంది. ఇప్పుడు మరి నార్మల్గా కొనే వాళ్ళంటే పెరిగినా తగ్గినా అది పట్టించుకోరు, డబ్బున్న వాళ్ళు కొంటూనే ఉంటారు. మరి ఇట్లా నార్మల్ పీపుల్ కొందాం అనుకున్నప్పుడు ఇట్లా గ్రాఫ్ అనేది పెరుగుతూ ఉంటే వాళ్ళు ఒకేసారిగా అట్లాంటి వాళ్ళందరూ కూడా కొనేయడం మానేశారు అనుకోండి, ఏంటంటారు? వాళ్ళు ఏం చేయాలంటే అమ్మా, వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవాలి, పెరుగుతున్నప్పుడు కొనకూడదు. కొద్దిగా తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కోవాలి. అయినా ఇప్పుడు ఈ సంవత్సరం మీరు కొనుక్కుంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అది ఎక్కువే అవుతుంది. ఈ సంవత్సరం నువ్వు ఒక 100 గ్రాములు కొనుక్కున్నావు అమ్మా, నెక్స్ట్ ఇయర్ ఆ 100 గ్రాములు కొనాలంటే నువ్వు ఎక్కువ డబ్బు పెట్టాలి. అది ఉంటుంది. గోల్డ్ పడిపోవట్లేదు అసలు. నువ్వు లాంగ్ టర్మ్ చూసుకుంటే పెరుగుతూనే ఉంది అది. సిల్వర్ కూడా పెరిగింది ఇప్పుడు యాక్చువల్గా. అంత పెరిగే వాళ్ళకి ఈ రోజు చూసుకుంటే కనుక ఒక 2500 అన్నా కూడా అరే తగ్గించడం అనేది కొంత విశేషంగానే ఉంది. హైదరాబాద్ లో బంగారం ధర అంటే పడిపోయింది అన్నట్టుగా మాట్లాడారు. అది 2500 కావచ్చు, ఇంకా అది తక్కువ మోతాదులో కొనే వాళ్ళకి అది చాలా ఎక్కువ అని చెప్పి. తగ్గిందంటే ఏమవుద్దమ్మా, తగ్గింది అనేటోడికి జనం మళ్ళీ కొందామని బయలుదేరుతారు. దానికోసం కూడా కొద్దిగా ఆ తగ్గినట్టు ప్రోపగండా వస్తుంది. మీరు యాక్చువల్గా వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకుంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ గ్రోయింగ్, స్టాండర్డ్గా పెరుగుతుంది. నువ్వు మరీ తగ్గిపోతుంది అంటున్నావు, పడిపోలేదు, పడిపోదు. ఓకే, ఇప్పుడు మరి సమ్మర్ కాబట్టి పెళ్లి సీజన్ కాబట్టి తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయా? మిగతా ఏ సీజన్ లో? పెళ్ళిళ్ళు ఉండి బాగా పర్చేజెస్ ఉందనుకోమ్మా, ఒక 1000 రూపాయలు ఎక్కువే ఉంటుంది, తగ్గదు. ఏది లేకుండా మామూలు నార్మల్ సీజన్ అయితే కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది మార్కెట్లో. బాగుందమ్మా, అన్నీ బాగున్నాయి.
అన్నీ బాగున్నాయి. ఒకసారి డిఫరెంట్ రేట్లు చెప్తారా? రేట్లా 73 కదా, 73 24 క్యారెట్స్ ఉంది. ఇదేమో 67 816 ఉంది. ఇది 60 58 అలా 18 క్యారెట్స్ ఉంది. ఓకే. వెండి ధర ఎలా ఉంది? వెండి ధర 80 87 అలా ఉంది ప్రెజెంట్. 87. అప్పుడు కూడా 80 అబోవ్ ఉంది కదా, 82. ఇప్పుడు గోల్డ్ అయినా ఇట్లా వెండి ధర అయినా బంగారం ధర అయినా కానీ రెండు ఒకటేసారిగా పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటాయా, లేకపోతే ఏదైనా? యాక్చువల్గా వెండి అంత ఎక్కువ ఉండదు, కానీ గోల్డ్ మాత్రం బాగా పెరుగుతుంది. వెండి మనం చూసుకుంటే గోల్డ్ అంత లేదు. వచ్చారా మరి ఇప్పుడు అంటే ఈ రోజు తగ్గింది కదా, ఎవరన్నా అట్లా ఏముండదమ్మా. యాక్చువల్గా డబ్బు రెడీ లేదు. యాక్చువల్గా కామన్ పీపుల్ అయితే ఈ తగ్గడం పెరగడంతో సంబంధం ఉండదు వాళ్ళకి. వాళ్ళకి ఏదన్నా కావాలి, అవసరం, పెళ్ళి వచ్చింది, ఖచ్చితంగా ఏ రేటు ఉన్నా కొనుక్కుంటారు వాళ్ళు. కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారు చూడండి, వాళ్ళు ఏంటంటే తగ్గినప్పుడు కొంటారు, కొద్దిగా పెరిగినప్పుడు అమ్మడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు క్యాష్ కంటే కూడా గోల్డ్ బెటరు, వెండి బెటరు, లేదంటే ల్యాండ్ బెటరు. ఇది ఎక్కడ పెట్టాలి డబ్బు ఉన్నప్పుడు అని ఆలోచిస్తారు. ఎక్కువ డబ్బు ఉంది, ల్యాండ్ కొనుక్కుంటారు. సో మాదిరి డబ్బు ఉంది, ఈ డబ్బును ఫిక్స్ చేసుకుందామంటే గోల్డ్ కొనుక్కుంటారు. అలా అలా జనాలు చాలా తెలివిగా ఉన్నారు ఇవాళ. డబ్బు ఉందనుకో అన్ని రకాలుగా ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఇంటి మీద పెడతారు, ల్యాండ్ మీద పెడతారు, గోల్డ్ మీద పెడతారు, వెండి మీద పెడతారు, పిల్లల చదువుల మీద ఖర్చు పెడతారు. అన్నీ ప్రయారిటీస్ ఉంటే దాన్ని బట్టి వెళ్తారు. ఇప్పుడు మనం నార్మల్గా షాప్కి వస్తే బంగారం కొనడానికి వచ్చాము, ఒక తులం తీసుకుందామంటే ఇందులో ఏమైనా తగ్గిస్తారా అనేసి కొంత బార్గెనింగ్ అనేది ఉంటుంది. అంటే దీంట్లో ఎట్లా ఉంటుంది, ఫిక్స్డ్ రేట్లు అన్నట్ట. ఇప్పుడు బార్గెనింగ్ చేసే ప్రసక్తి ఉండకుండా ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి ఇలా తగ్గుతూ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు స్టాండర్డ్ కస్టమర్స్, రెగ్యులర్ కస్టమర్స్ వస్తే ఈ ఫ్లక్చువేషన్ పెద్దగా చెప్పరు. ఇవన్నీ చెప్పకుండా దే ట్రై టు కస్టమర్ని సాటిస్ఫై చేయడానికి, వాళ్ళు అడిగింది ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అన్ని పర్మనెంట్ షాప్స్ కదా. 2000 తగ్గిందని పెంచేసి 2000 తగ్గిందని తగ్గించేసి అలాగేం ఉండదు. రీజనబుల్గా ఇస్తారు, వాళ్ళకి వర్కౌట్ అవుతే ఇస్తారు. కస్టమర్ సర్వీస్ కూడా చూస్తారు. రావాలి కదా కస్టమర్స్, రావాలి, నమ్మి వస్తారు, క్వాలిటీ అన్నీ ఉండాలి కదా, అన్నీ చూసుకుని చేస్తారు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక 2500 2000 తగ్గింది, దానికి మళ్ళీ బార్గెనింగ్ చేసి ఏమైనా తగ్గించే అవకాశాలు ఇస్తారు. తగ్గింది చెప్తారు వాళ్ళు, చెప్పి ఇదమ్మా ఈ రేట్ ఉంది, ఈరోజు మీకు కొంచెం తక్కువ అవుతుంది, ₹1,00,000 అయితే 98,000 అవుతుంది, తీసుకోండి అమ్మా అని చెప్తారు. కస్టమర్ ఖచ్చితంగా చూసుకుంటారు. కస్టమర్స్ని వాళ్ళు గాడ్స్లా చూస్తారు. అది మనం ఇన్వెస్ట్మెంట్ డబ్బులు స్పేర్ మనీ ఉంటే పెట్టుకోవాలమ్మా. అప్పులు చేసి గోల్డ్ కొనకూడదు, ఇంట్రెస్ట్ ఎక్కువైపోద్ది. అదే మనీ ఉంది, సరే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, రెడీగా మళ్ళీ కావాలంటే క్యాష్ చేసుకోవడానికి వీలున్నది గోల్డే. ల్యాండ్ మీద పెట్టినా నీకు కావాలన్నప్పుడు డబ్బులు రావు, అప్పుడు కొన్ని కూడా ఉండకపోవచ్చు ల్యాండ్ని. అదే గోల్డ్ అనుకో, ఇలా పట్టుకొచ్చి మార్కెట్లో ఇస్తే వెంటనే క్యాష్ ఇస్తారు. సో గోల్డ్కి ఆ లిక్విడిటీ ఉంది కాబట్టి డబ్బు ఏదన్నా ఉంటే ఎవరన్నా దానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత గోల్డ్ ఉంటే ఈరోజు అమ్మాయిలు ఇష్టపడతారు కదా గోల్డ్ని, వస్తువులు చేసుకుంటారు. సో అలా కూడా ఉపయోగించుకుంటారు. ఎలా ఉంది మరి ఇప్పుడు మార్కెట్లో ప్రస్తుతము, అంటే జనాల కొనుగోలు కావచ్చు? సమ్మర్ వల్ల ఎలక్షన్లు అవి ఉన్నాయి కదా, డబ్బులు కూడా ఎక్కువ పట్టుకుని రావడానికి లేదు. సో కొంచెం డల్గానే ఉంది మార్కెట్. రేట్లు పెరుగుతున్నా తగ్గుతున్నా కానీ మరీ అంత ఎంకరేజింగ్గా లేదు. ఇప్పుడు సేల్స్ తక్కువ ఉంది. అన్నీ వస్తాయమ్మా, ఏదో ఫ్యాక్టరీ ఉంటుంది, ఏదో ఒక ఇది ఉండాలి. పండగ రావడము, లేదంటే పెళ్ళిళ్ళ సీజన్ అవడము, అప్పుడు ఎక్కువ పర్చేజెస్ ఉంటాయి. కలకల్లాడుతూ ఉంటుంది మార్కెట్. మామూలు అందులో చాలా వేడి ఉంది, ఇప్పుడు చాలా వేడి ఉంది, ఎవరు ఇంట్లోంచి బయటకే రావట్లా. యావరేజ్ చూసుకోవాలి మనం, రోజు బిజినెస్ ఉంటుందమ్మా. మొత్తం 365 డేస్ చూసుకుంటే ఎవరు బిజినెస్ కావాలి ఉంటుంది, కొనుక్కునే వాళ్ళు ఎలా కొనుక్కుంటారు.
ఇంకా కొనే వాళ్ళని మనం ఆపలేము. కొంటారమ్మా, అవసరం ఉంటే ఖచ్చితంగా వచ్చి కొని వెళ్తారు. రేటు కూడా ఆలోచించరు అప్పుడు. ఇంకా అవసరం కదా, పెళ్లి కూతురికి ఇవ్వాలి లేదా పెళ్లి కొడుకు ఇవ్వాలి, కొని వెళ్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే క్వాలిటీ చూసుకుంటారు. కేడిఎమ్మా, 24 క్యారెట్టా, 18 క్యారెట్టా. చూసారు కదా సార్, చక్కగా వివరించారు. అంటే ఇది గ్రాఫ్ పెరగడం తగ్గడం అనేది మనకు రెగ్యులర్గా కామన్ ఇది. అంటే ఇప్పుడు సమ్మర్ అనో లేదా పెళ్ళిళ్ళ సీజన్ అనో కాదు, నార్మల్గా పెరగడం తగ్గడం అనేది రెగ్యులర్గా ఉంటుంది. ఈరోజు ఇంత తగ్గింది 2000 అంటే మళ్ళీ రేపట్లోగా లేదా ఈరోజు ఈవినింగ్ సాయంకాలం కల్లా కూడా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. మరి ఇదే విధంగా వీక్లీ వైజ్గా చూసుకుంటే కూడా పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. దీనికి స్పెషల్గా పెళ్ళిళ్ళు అనేది అదని ఇదని ఏం లేదు. అదేవిధంగా కొంత ఇప్పుడు మార్కెట్లో అయితే డల్ నడుస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఓ పక్క ఎలక్షన్స్ టైము కాబట్టి కొంత మనకి చెకింగ్ అనేది అయితే బాగా ఉంటుంది, స్ట్రిక్ట్గా ఉంటుంది ఈ టైంలో. అందుకు కొంత ఎక్కువ మోతాదులో కూడా కొనడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు జనాలు. సో అది చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఇదైతే రెగ్యులర్గా ఉండేదే, పెద్ద దీంట్లో డిఫరెన్స్ అనేది అయితే ఏం లేదంటున్నారు. హైదరాబాద్లో నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹500 తగ్గి ₹65,750కి పడిపోగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర ₹10 గ్రాములకు ₹540 క్షీణించి ₹71,730కి పడిపోయింది. వెండి ధర హైదరాబాద్లో కిలో ₹87,000కు నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఊగిసలాడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కారణంగా కొన్ని వారాలుగా మార్కెట్లో పుత్తడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹60,000, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹55,000కు అటు ఇటుగా కదలాడాయి. ఆ తర్వాత మళ్ళీ పుంజుకున్నాయి. కాగా ప్రస్తుతం పేర్కొన్న బంగారం ధరలు ఈ ఉదయం 8 గంటలకు నమోదైనవి మాత్రమే. ఆ తర్వాత వీటి ధరలతో పాటు మార్పు ఉండే అవకాశాలున్నాయంటున్నారు బంగారం షాప్ ఓనర్స్. సార్ ఎట్లా నడుస్తుంది సార్ బంగారం ప్రస్తుతం? ఇప్పుడే డల్గా నడుస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ ఉంది, ఇంకా ఇది గర్మీ ఎక్కువ ఉన్నాయి, దీనికోసం చాలా డల్గా ఉంది. యాక్చువల్లీ ఎలక్షన్ ఉన్నది కదా, దీనికి చెకింగ్ ఎక్కువ అవుతుంది. ఎవరన్నా వస్తుంది భయపడుతున్నారు, డబ్బు తీసుకొని వస్తుంది. దీనికంటే కొంచెం తక్కువ ఉన్నాయి. కస్టమర్స్ చాలా డల్గా ఉన్నాయి. ఇందాక సార్ చెప్పారు అంటే రేట్ల గురించి కాదు, రెగ్యులర్గా పెరగడం తగ్గడం అనేది కామన్, స్పెషల్గా పెళ్ళిళ్ళు అదని ఎట్లా ఏం లేదు, ఇది కామన్ ఉన్నారు. ఇది 2-3,000 తక్కువ ఎక్కువ అవుతుంది. బంగారం ఇప్పుడు తక్కువ కాలేదు, ఇప్పుడుతోనే ఎక్కువే అయింది. బంగారం ఇప్పుడు ఎక్కువే అవుతుంది, తక్కువ ఎప్పుడు కాలేదు. 5,000 10,000 తక్కువ ఎక్కువ నడుస్తుంది. దీనికి ఏమది ఎక్కువ మాట లేదు, అంతే. వస్తున్నారా మరి జనాలు ప్రస్తుతం రావడము? అంటే రెగ్యులర్గానే ఉందా బిజినెస్? కొంచెం తగ్గిందని చెప్పేసి ఎక్కువ మోతాదులో జనాలు రావడం ఏమైనా తేడా డిఫరెన్స్ తెలుస్తుందా? డిఫరెన్స్ అంటే జనాలు రావడము తగ్గిందని ఎక్కువ మంది రావడము, ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ రావడము, అట్లా ఏమన్నా ఉందా? ఎట్లా ఏం లేవు. ఎట్లా ఇది బంగారంలా ఎట్లా ఏం అర్థం లేదు. చూస్తున్నారు కదా, ప్రస్తుతం మనము ఇక్కడ అమీర్పేటలోని ఇక్కడ గోల్డ్ షాప్స్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ అమ్మవారి గుడి ఉంది పక్కనే. ఇక్కడ మనం చూసుకుంటే కనుక లైన్గా అన్ని బంగారం షాప్సే ఉంటాయి. మనం ఆల్రెడీ వాళ్ళు చెప్పినట్టుగా కూడా ఒక పక్క ఎండలు మండిపోతూ ఉన్నాయి. జనాలు కూడా ప్రతి షాప్లో కూడా ఎవరు కూడా లేరు, జనాలు అనేది తక్కువ మోతాదులో ఉన్నారు. ఎక్కరు కూడా కనిపించట్లేరు. వాళ్ళకి గిరాకీ కూడా ఎంత డల్గా నడుస్తుందని అర్థమవుతుంది. ఎందుకంటే ఓ పక్క ఎండలు మండిపోతున్నాయి, మరో పక్క ఎలక్షన్ టైం కాబట్టి ఇక్కడ స్ట్రిక్ట్ ఉండడం వల్ల కూడా ఎక్కువ మోతాదులో బంగారం తీసుకోవడానికి, కొనుగోలు చేయడానికి కూడా ఎవరు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు చూసుకుంటే కూడా మార్కెట్ అంతా కూడా ఖాళీగా డల్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు కదా. ఏ షాప్లో కూడా ఎక్కువ మోతాదులో గిరాకీ అనేది వాళ్ళకి జరగడం లేదు, తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ధరల విషయానికి వస్తే పెరగడం తగ్గడం అనేది కామన్ అయిపోయింది అంటున్నారు బంగారం షాప్ ఓనర్స్. ఇంకా కొనేవాళ్ళు ఎక్కువన్నా తక్కువన్నా కొంటూనే ఉంటారు. ఇంకా కొంచెం డబ్బు లేని వాళ్ళ పరిస్థితి, వాళ్ళు కొంచెం తగ్గినప్పుడు తీసుకోవడానికి వస్తారు, తక్కువ మోతాదులో అయినప్పటికీ. ఎందుకంటే ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం డబ్బు లేని వాళ్ళ పరిస్థితి తెలిసిందే మనకి. లేనప్పుడు కొనడం అని డబ్బు లేనప్పుడు ఎక్కువ మోతాదులో బంగారం ధర పెరిగినప్పుడు కొనడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఇంకా లేని వాళ్ళ పరిస్థితి అంటే కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మోతాదులో తీసుకోవడానికి వస్తూ ఉంటారు. ప్రస్తుతం చూసుకుంటే మాత్రం బంగారం ధర పెరిగిందా గ్రాఫ్ తగ్గిందా అని పక్కన పెడితే ఎండలు మండిపోతున్న కారణంగా కూడా ఏ షాప్లో